9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము నుండి 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మరి ఈ శ్లోకానికి ఎంత గొప్పగా చెప్పారో చెప్పండి అక్కయ్య మాస్టర్. అనన్య చింతన నీది, యోగక్షేమాలు నావి. అందుకే చూడు, లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా యోగక్షేమ హామ్యహం అనే సింబల్ పెట్టుకుంటారు. అవునండి. ఎవరు నన్ను అనన్య చింతన కలిగి ఆరాధిస్తారో వారు నిత్యాభియుక్తులవుతున్నారు. అట్టి వారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను, ఆ బాధ్యతను నేను వహిస్తాను. తమను గూర్చి తాము ఆలోచించుకోవలసిన స్థితి అన్నది వారికి లేకుండా రాకుండా నేను కాచుకుంటాను. అసలు అనన్య చింతన అంటే ఏమిటి? నేను తప్ప అన్యము లేదని అనుభవానికి రావడం, ఆచరణలో ఆ అనుభూతి అఖండంగా నిలబడడం. మామూలుగా లోకంలో అనన్య చింతన అన్నప్పుడు దేవతామూర్తులలోనో మహనీయులలోనో ఏదో ఒక మూర్తిని విశ్వసించి ఆ మూర్తిని మాత్రమే స్మరిస్తూ ఆ అర్చనలో పాల్గొంటూ ఉండడం అనే అర్థం ఉంది మామూలుగా లోకంలో. అలా తమకు నచ్చిన మూర్తి ముందు కూర్చుండిపోయేవారు కూడా ఉన్నారు. ఆ స్మరణలో వీలైనంత ఎక్కువసేపు ఉండిపోయేవారిని కూడా మనం చూస్తున్నాం. ఇది చింతనకు ప్రారంభమవుతుంది కానీ అనన్య చింతన అంటే ఇది మాత్రమే కాదు, ఇంత మాత్రమే కాదు, ఇంకా ఉంది అని చెప్తున్నారు. ఏమిటంటే అది దేవతామూర్తుల్లో కానీ దేవుని అంశతో దిగివచ్చిన మహనీయులలో కానీ మనకు నచ్చిన మూర్తిని మనం స్మరించవచ్చు, మన మనసు మెచ్చిన మూర్తిని మనం ఉపాసించవచ్చు. అయితే ఆ అర్చన క్రమంగా అనన్య చింతనగా రూపొందాలి. ఆ మూర్తిని మనం అంతటా చూడగలగాలి. అంటే నువ్వు సాయిబాబాని నువ్వు ఉదాహరణకి నువ్వు అమ్మవారిని ఉపాసిస్తున్నావు అనుకో. ఇప్పుడు నేను అమ్మవారిని ఉపాసిస్తాననుకో, సాయిబాబా దగ్గరికి వెళ్ళి చూసినా నాకు సాయిబాబాలో అమ్మవారే కనిపిస్తుంది, ఆంజనేయుడి దగ్గరికి వెళ్ళిన అమ్మవారే కనిపిస్తుంది. ఆ విధంగా ఆ మూర్తిలో కూడా మనకు నచ్చినటువంటి ఉపాసన చేసే మూర్తిని మనం దర్శించగలగాలి అని ఇక్కడ చెప్తున్నారు. మన మనసు మెచ్చిన మూర్తిని ఉపాసించవచ్చు. అయితే ఆ అర్చన క్రమంగా అనన్య చింతనగా రూపొందాలి. ఆ మూర్తిని మనం అంతటా చూడగలగాలి అని చెప్తున్నారు. అన్నిటా చూడగలగాలి. సకల దేవతామూర్తుల్లోనూ మహనీయుల్లో కూడా మనకు నచ్చిన ఆ మూర్తి మనకు పొడగడుతూ ఉండాలి. అతడు మిగిలిన వారు అన్న భావన మనకు ఉండకూడదు, ఆ భావన రాకూడదు. నిజానికి మిగిలిన వారన్న వారు లేరు, అలా మిగలరు కూడా, అది మన భావన మాత్రమే అంటూ సృష్టి అంతా భగవానుని రూపమే సుమా. సృష్టికి అవతల యువతల కూడా ఉన్నది అతడే. అతడు అనంతుడు, ఆద్యంతాలు లేనివాడు. సృష్టి అంతా అతని రూపమే కనుక సృష్టిలోని ఏ రూపాన్నైనా మనం అతని ప్రతీకగా ప్రతినిధిగా స్వీకరించవచ్చు. ఆ మూర్తిని, ఆ నామరూపాలను దైవస్వరూపంగా మనం ఆరాధించవచ్చు. అలా మన ఆరాధన ప్రారంభించవచ్చు. అయితే అది ప్రారంభం మాత్రమే అని మనం గుర్తెరిగి ఉండాలి. ఒకసారి ప్రారంభమైన తర్వాత అది ముందుకు సాగాలి. అనగా ఏ మూర్తిని మనం ఉపాసిస్తున్నామో ఆ మూర్తిని మనం అంతటా చూడగలగాలి. ఇలాంటి ఈ ఉపాసన ఏ కొద్దిసేపు నిర్వహింపబడవలసింది కాదు. దేవుని ముందు కూర్చున్న ఆ కాసేపు ఇలాంటి అనుభూతి కలిగితే చాలదు. దేవుడి ముందు కూర్చోవడం, దేవతార్చన అన్నది ఉపాసనకు దోహదం కావాలి తప్ప ఉపాసన అంటే అది మాత్రమే కారాదు. ఇది నిరంతరం సాగాలి, అఖండంగా సాగాలి. కనుకనే జరగవలసింది పర్యుపసానం అని చెప్పబడింది. జీవితంలో ఉపాసన కాదు, జీవితంలో ఉపాసన జరగాలి. ఉపాసనలో మన జీవితం నడయాడాలి. మన జీవితమే ఒక ఉపాసన కావాలి. మన జీవితమే ఒక దేవతార్చనగా రూపొందాలి. జీవిత నిర్వహణమే దేవుడికి ఒక నిండైన పూజ కావాలి. మనం చేసే నిత్య దేవతార్చన అనుష్ఠానం అందుకు కావలసిన దోహదాన్ని మనకు అందించాలి. అందుకు కావలసిన నేపథ్యాన్ని మనకు రూపొందించాలి. అందుకు కావలసిన శిక్షణను మనకు అనుగ్రహించాలి. అనన్య చింతన అనేది ఎలా జరగాలన్నది భాస్కర్, అనన్య చింతన అనేది ఎలా జరగాలన్నది భాగవతంలోని ప్రహ్లాదుని చరిత్రలో మనకు చక్కగా ఉపదేశింపబడుతుంది.
దినచర్యను దైవారాధనగా రూపొందించుకోవడం అన్నది ఎలాగో ప్రహ్లాదుడు మనకు చూపిస్తున్నాడు. పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషింపుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. అంటే పానీయ స్వీకరణలో దాహము తీరుస్తున్న వేళ దైవమే అతడికి గోచరిస్తున్నాడు. దైవమే పానీయమై దాహాన్ని తీర్చి ఇలా దేహాన్ని నిలబడుతున్నాడు అన్న గమనికను అందుకుంటున్నాడు అతడు. ఆహార స్వీకరణలో ఆకలి తీరుతున్న వేళ ఆ దైవమే అతడికి గోచరిస్తున్నాడు. ఆకలి అతడే, ఆకలికి అన్నము అతడే, తింటున్నది అతడే, రుచిగా అనుభవానికి వస్తున్నది కూడా అతడే. వీటన్నిటి ద్వారా దేహాన్ని పోషిస్తుంది అతడే, దేహము అతడే. అలా అన్నిటా అతడే గోచరిస్తున్నాడు. అన్నపానాల స్వీకరణ అర్చన అవుతున్నది, ఒక యజ్ఞ విశేషమవుతున్నది. ఇవాళ అన్నపానాల విషయంలో మనం అసలు ఆరాధనాభావం ఉంటుందా? పార్టీలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఎంతెంత అన్నాన్ని పారేస్తున్నామో. అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నటువంటి మన పెద్దల వాక్కుని ఎప్పుడో పక్కన పెట్టేశాం కదా. మన తాత ముత్తాతలందరూ అన్నం మెతుకు కింద పడితే మళ్ళీ తిరిగి కళ్ళకు అద్దుకుని ఆ భోజనాన్ని స్వీకరించి 10 మందికి అన్నాన్ని అందించారే. ఇవాళ ఎంత అన్నం పారేస్తున్నాం మనం. కాబట్టి కర్తవ్య నిర్వహణలో భాగంగా అతడు ఆ విధంగా సంభాషణలు జరుపుతున్నాడు. అలా మాట్లాడేటప్పుడు కూడా మాట మాటకు దైవమే అతడికి అనుభవానికి వస్తున్నాడు. ఎవరికి? ప్రహ్లాదుడికి. మాట్లాడుతున్నది దైవము, మాటలు దైవము, ఎవరితో మాట్లాడుతున్నాడో వారు దైవము, అంతటా దైవమే అతడికి అనుభవానికి వస్తున్నాడు. అలా జీవన వ్యాపారమే ఒక ఆరాధనగా విశేషంగా రూపుకట్టుకుంటున్నది. ఇలా అనన్య చింతన గురించి ఇంకొకసారి మాస్టర్ గారి యొక్క ప్రసంగంలో మరో చక్కని ఉదాహరణ చెప్పారు. అసలు ఈ అనన్య చింతన అంటే ఏమిటో ఒక అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చక్కగా ఎలా వివరించారంటే ఆయన, మనం ప్రతిరోజు ఒక గోదావరి నది ఉంది. ఆ గోదావరి నదిలో నుంచి ఒక నీళ్ల బిందెతో నీళ్లు తెచ్చుకుని మన వంట ఇంట్లో గట్టు మీద పెట్టుకుంటున్నాం ఉపయోగించుకోవడానికి. మరునాడు ఏం చేస్తున్నాం? ఆ బిందెలో నీళ్లు పాచిపెట్టాయని చెప్పి వంచేస్తున్నాం. మళ్ళీ ఫ్రెష్గా పట్టుకోవడానికి గోదావరి నదికి వెళ్తున్నాం అని చెప్పి ఇక్కడ ఏం చెప్పారంటే మాస్టర్ గారు, దానికి ఒక సమన్వయం. గోదావరి అనేటటువంటి అనన్య చింతన, అనన్యం. ఆ గోదావరిలో నుంచి ఆ అనన్య చింతల నుండి మనం ఏవలికి రాబడ్డాం. ఏవలికి రాబడింది ఏమిటి? బిందె. ఆ బిందెలో నీళ్లు గోదావరి నది నుంచి ఏవలికి తెచ్చుకోకబడినటువంటి బిందెలో నీళ్ళుకి పాచిపట్టింది. అదే బిందెను గోదావరిలోనే ఉంచేసామనుకో, అప్పుడేం జరుగుతుంది? ఆ నీళ్లకు పాచిపట్టడం అనేది లేదు కదా. ఎప్పుడైతే దానిని అనన్య చింతనని ఏవల నుండి మన మనసును బయటికి తెచ్చుకున్నామో, ఆ బిందెకు పట్టిన పాచి ఆ నీళ్లకు ఎలా పెట్టాయో, అనన్య చింతన నుండి ఏవలకు తేబడిన మనసుకు రాగద్వేషాలనేవి పట్టుకుంటున్నాయి. ఎంత బాగా చెప్పారు చూడు. ఎంత బాగా చెప్పారు. ఆ చింతన నుండి ఏవలకు తేబడితే గనక అది వేరు ఇది వేరును చూసుకున్నప్పుడు తేడా వస్తుంది. అనన్య చింతనలోనే ఉండిపోయామనుకో, అప్పుడు తేడా ఎక్కడుంది? ఇక్కడ పాచిపట్టడం అనేది ఎక్కడుంది? ఆ నీళ్లకు ఉన్నటువంటి పవిత్రత ఉంటుంది కదా. ఇలా చక్కని ఉదాహరణతో ఇంకా బాగా చెప్పారు మాస్టర్ గారు. మాస్టర్ చెప్పింది మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. మరికొన్ని వీడియోల కోసం మీరు సభ్యత్వాన్ని పొందండి.